పోలవరం ప్రాజెక్టు బాధ్యత తనదేనని కేంద్రం చెప్పాక టీడీపీ ఎందుకు ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత తీసుకుందని ప్రశ్నించారు ఎంపీ కేవీపీ. పోలవరం అథారిటీ డిజైన్ చేసిన తరువాత రాష్ట్ర సర్కార్ ఎందుకు నిర్మాణం చేస్తోందన్నారు. ప్యాకేజీలో వచ్చే లాభం కమిషన్ల కోసమే పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తున్నారని ఆరోపించారు కేవీపీ. తెలుగుదేశం పార్టీకి ఎందుకు పోలవరాన్ని వారు నిర్మించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది, వీరిని ప్రశ్నింపజేసుకోవడానికి వీరు ఎందుకు అవకాశాలు ఇస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం తనంతట తన బాధ్యతను స్వీకరించి ఛత్తీస్గఢ్ తర్వాత ఒరియా రాష్ట్రాలతో ఉన్న చిక్కుని తొలగించి పూర్తి ఆర్థిక వనరులను వారే చేకూర్చి మనకి ఇవ్వాల్సిన ప్రాజెక్టుని వారికి అప్పగించకుండా మేమే చేస్తాము, మేమే చేయాలి అని వీరు ఎందుకు ఇచ్చేస్తున్నారు? వెరీ సింపుల్ ఏంటంటే ఆ ప్యాకేజీల్లో వచ్చే లాభాల కోసం, దాంట్లో వచ్చే కిక్ బ్యాక్స్ కోసమే తప్ప వేరే ఏ విధమైన ప్రయోజనం రాష్ట్రానికి సిద్ధించదు. రాష్ట్రం పోలవరం ప్రాజెక్టు చేపట్టడం ద్వారా కేంద్ర ప్రభుత్వం మీద మ్యాండేటరీగా వారి మెడ మీద ఉంది 2018కి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని. ఈ క్షణాన్నైనా పోలవరం ప్రాజెక్టును వారికి అప్పచెప్పి వారితో పూర్తి చేయించడం మన రాష్ట్రానికి మంచిది. ఈ సింగపూర్ ప్యాకేజీల గురించి మర్చిపోయి, సింగపూర్తో చేసుకున్న చీకటి ఒప్పందాలను మర్చిపోయి రాజధాని నిర్మాణ బాధ్యత మీది, రాజధాని నిర్మించాల్సింది మీరు అని చెప్పి రాజధాని నిర్మాణ బాధ్యతని కేంద్ర ప్రభుత్వం మీద పెడితే కేంద్ర ప్రభుత్వం